నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. ఇప్పుడు దక్షిణాదిలో అందరి చూపు కూడా తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ఉంది. సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు, ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి, అలాగే బెట్టింగ్ రాయిళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు. వాస్తవానికి బెట్టింగ్ నిషిద్ధం. బెట్టింగ్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలా ఎన్నికల ఫలితాలపైన, ఈ ఐపీఎల్ బెట్టింగ్లపైన బెట్టింగ్లు వేసి లక్షలు కోట్లు పోగొట్టుకుని రోడ్డు మీద పడిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, రోడ్డున పడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్లను ఏమీ ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియో కాదు. కానీ తమిళనాడు ఎన్నికలపైన ఏ విధంగా బెట్టింగ్లు కాస్తా ఉన్నారో, బెట్టింగ్ రాయిళ్ళు ఏం చెప్తా ఉన్నారో చెప్పాలనేదే ఉద్దేశం. మొన్నటిదాకా తమిళనాడు ఎన్నికలపైన ప్రీ పోల్ సర్వేలు వచ్చినాయి. ఈ ప్రీ పోల్ సర్వేలో దాదాపుగా అందరూ కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పించి, నేషనల్ మీడియా కావచ్చు, అక్కడ స్టేట్ మీడియా కావచ్చు, సెఫాలజిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 80 నుంచి 90% మంది అధికారంలో ఉన్న డిఎంకే వైపే మొగ్గు చూపారు. రెండవసారి డిఎంకే తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అని చాలామంది చెప్పారు. ఒక 120 నుంచి 140 స్థానాల వరకు డిఎంకే గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్టాలిన్ చరిష్మా ఖచ్చితంగా తమిళనాడులో ఉంది. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కూడా ప్రజల్లోకి చాలా బలంగా కూడా వెళ్ళాయి. అలాగే స్టాలిన్ అనుసరించిన పాలనా విధానం, అంటే అప్పటిదాకా జయలలిత గారు ఉన్న అమ్మా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో, అధికారంలోకి రాగానే ఏం చేశారు, కొంతమంది డిఎంకే కార్యకర్తలు వెళ్ళి అక్కడ అమ్మా క్యాంటీన్ల పైన దాడులు చేశారు. అక్కడ జయలలిత ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పీకి పడేశారు. ఇక స్టాలిన్ ఏం చేశారంటే వాళ్ళపైన కేసులు పెట్టించారు. ఆ అమ్మా క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగుతాయి, జయలలిత గారి ఫోటో కూడా అలాగే ఉంటుందని ఒక అంతకుముందు దాకా కరుణానిధి వర్సెస్ జయలలిత ఇదంతా నడిచింది. కరుణానిధి లేరు, జయలలిత గారు కూడా లేరు. సో అలా కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి పలికేలాగా ఆయన వేసిన అడుగులు చాలామందిని ఆకర్షించినాయి కూడా. సో స్టాలిన్ చరిష్మా కావచ్చు, వాళ్ళ పథకాలు, ఉచిత బస్సు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. సో చాలా ఏం చెప్పారంటే సర్వేలు, ఈసారి మళ్ళీ డిఎంకే అధికారాన్ని కైవశం చేసుకుంటుంది, విజయ్ గట్టి పోటీ ఇస్తాడు అన్న, డిఎంకే కూడా గట్టి పోటీ ఇస్తుంది, అయినప్పటికీ వాళ్లే అధికారాన్ని కైవశం చేసుకుంటారని ప్రీ పోల్ సర్వేలు చెప్పినాయి. మరి అన్నాడీఎంకే పరిస్థితి ఏంటంటే, అన్నాడీఎంకే కూడా ఒక 60 నుంచి 70, 80 స్థానాల వరకు కూడా అన్నాడీఎంకే గెలుచుకునే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే, బీజేపీ, పిఎంకే కూటమి, వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా మళ్ళీ ఉంటారని చెప్పేసి ఈ ప్రీపోల్ సర్వేలు చెప్పినాయి. మరి విజయ పరిస్థితి, మూడో శక్తిగా, మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన స్టార్ నటుడు, స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పరిస్థితి ఏంటి అంటే, ఈ ప్రీపోల్ సర్వేలు చెప్పింది చాలా వరకు కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. అంటే 5 నుంచి ఒక 10 స్థానాలు, 5 నుంచి 9 స్థానాల లోపు మాత్రమే కైవశం చేసుకుంటారని కొన్ని సర్వేలు, ఒక 5 నుంచి 12 స్థానాలు, 15 స్థానాల వరకు కైవశం చేసుకుంటారని మరికొన్ని ప్రీపోల్ సర్వేలు కూడా చెప్పినాయి. సో ప్రీపోల్ సర్వేలన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, అధికార పక్షం డిఎంకే, మూడవ స్థానానికి హీరో విజయ్ ఉంటాడని చెప్పారు. బట్ మొన్న ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరుగని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 85.14% ఓట్ షేర్ నమోదు కావడంతో కొంత అంచనాలని కూడా తలకిందులైపోయినాయి. ఇలా చాలా ఉత్సాహంగా మహిళలు, యువత, పెద్దవాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి దాదాపుగా 85% ఓట్ షేరింగ్ అంటే తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైం ఈ విధంగా ఒక ఉద్యమంలాగా, ఉప్పెన్లాగా వచ్చి ఓటింగ్ వేశారు అంటే అది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం, ఈ ఓట్లన్నీ ఎవరికి వెళ్ళాయి అన్న విశ్లేషణ బయలుదేరాయి. సో ప్రీ పోల్ సర్వేలు కాస్త కొంత అటు ఇటుగా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏప్రిల్ 29వ తేదీన సాయంత్రం వరకు, సాయంత్రానికి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈసీ ఆదేశాల మేరకు. దానిలో కొంతైతే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడే ప్రజలు వెల్లువలా వచ్చి బార్లు తీరి ఓట్లేస్తారని చాలామంది భావిస్తారు. బట్ డిఎంకే ఏం చెప్తా ఉంది, మా స్టాలిన్ చరిష్మా, మా ప్రభుత్వ పథకాలే మహిళల్ని, పెద్దవాళ్ళని కూడా పోలింగ్ బూతుల వైపు నడిపించాయి, ఆ ఓట్ బ్యాక్ అంతా మాదే అని డిఎంకే పైపైకి చెప్తా ఉంది. కానీ లోపల ఎక్కడో ఆందోళన, విజయ్ కొత్త పార్టీ పెట్టడం వల్ల వెల్లువలాగా వీళ్ళందరూ వచ్చి విజయ్కి ఏమైనా వేశారా, సినిమా మీద అభిమానం, సినిమా నటుడు విజయ్ మీద అభిమానం ఓట్ల రూపంలో ఎంత శాతం మేరకు మారింది అనేది డిఎంకే శిబిరంలో ఎక్కడో ఒక ఆందోళన అయితే ఉంది.
మరి అన్నాడీఎంకే పరిస్థితి ఏంటంటే అన్నాడీఎంకే కూడా మేము అధికారాన్ని కైవసం చేసుకుంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ వాళ్ళైతే టైట్ ఫైట్ అయితే ఇస్తూ ఉన్నారు, ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి విజయ్ పరిస్థితి ఏంటంటే విజయ్ ఎవరు ఓటు చీల్చాడు? అధికారంలో ఉన్న డిఎంకే ఓట్ బ్యాంక్ చీల్చాడా, అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ చీల్చాడా? ఇది ఇక్కడ తేలాల్సి ఉంది. మే 4వ తేదీన తమిళనాడు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. నేను కింగ్ అవ్వకపోయినప్పటికీ సరే, అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. అంటే విజయ్ అన్నాడీఎంకేని డిఎంకేని దశాబ్దాలుగా తమిళనాడుని పరిపాలిస్తున్న రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన శక్తులు. ఈ రెండు శక్తులను ఢీ కొట్టి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలని కైవశం చేసుకుని ముఖ్యమంత్రి అవుతాడు అని ఎవరూ భావించటం లేదు. బట్ మొత్తానికి గట్టి పోటీ అయితే ఇస్తాడు. తక్కువ స్థానాలు గెలిచినా సరే ఎక్కువ శాతం ఓట్ షేర్ అయితే కైవసం చేసుకుంటాడు, ఓట్లనైతే బాగా చీలుస్తాడు అని చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ఓటు అంతా కూడా ప్రతి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేక ఓటు విజయ్ రాయకపోయి ఉంటే అన్నాడీఎంకేకి వెళ్ళి ఉండేది. అన్నాడీఎంకే ఇంకా బెస్ట్గా పెర్ఫార్మెన్స్ చేసి ఉండేది ఎలక్షన్లో. బట్ విజయ్ రావడం వల్ల ఈ అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓటంతా డిఎంకేకి పూర్తి స్థాయిలో వెళ్లకుండా కొంత విజయ్ టీవీకే పార్టీకి టర్న్ అయింది. ఇది డిఎంకేకే లాభిస్తుంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి అది డిఎంకే ఓటు బ్యాంకా, అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ ఏది చీల్చారు అనేది మే 4న ఫలితాలు అయితే చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయిళ్ళు, తమిళనాడు ఎలక్షన్ పైన బెట్టింగ్ రాయిళ్ళు 3 పార్టీల పైన పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. 3 పార్టీల పైన కూడా. అంటే వీళ్ళు దాదాపుగా గెలిచే పార్టీ ఏదైతే ఉంటుందో దాని వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. చాలామంది ఫెయిల్ అవుతారు. కొంతమంది పార్టీ మీద అభిమానంతో, నాయకుడి మీద అభిమానంతో, అతి విశ్వాసంతో బెట్టింగ్లు కాసి డబ్బులు కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా కరెక్ట్గా అంచనా వేస్తారు కొంతమంది. సో బెట్టింగ్ రాయిళ్ళు ఎప్పటికీ కూడా స్టిల్ అంటే ప్రీ పోల్ సర్వేలు వేరు, ఎలక్షన్ తర్వాత కూడా, పోలింగ్ తర్వాత కూడా, పోలింగ్ శాతం 85% వచ్చాక కూడా బెట్టింగ్ రాయిళ్ళ టార్గెట్ అంతా కూడా, చూపంతా కూడా ఇంకా డిఎంకే మీదే ఉంది. డిఎంకే మీద నమ్మకంతోనే ఉంది. డిఎంకే మరొకసారి రెండోసారి అధికారాన్ని ఖచ్చితంగా కైవశం చేసుకుంటుంది అనే ఎక్కువ మంది బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. వాళ్ళకి 120 నుంచి 150 స్థానాల వరకు డిఎంకే కైవసం చేసుకుంటుంది. మ్యాజిక్ ఫిగర్ని ఏకపక్షంగా ఆ పార్టీ, ఆ కూటమి సాధిస్తుంది అని వీళ్ళు చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు బెట్టింగ్ రాయిళ్ళు. సో అందుకని ఎక్కువగా డిఎంకే పైనే స్టాలిన్ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుని సీఎం అవుతారనే బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. సో మరి ఎంతవరకు అవుతుందనేది మే 4వ తేదీని చూడాలి. మరి అన్నాడీఎంకే పరిస్థితి ఏంటంటే అన్నాడీఎంకే ఖచ్చితంగా 70 నుంచి 90 స్థానాలు. అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే 70 నుంచి 90 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా బెట్టింగ్ రాయలు భావిస్తూ ఉన్నారు. దానిపైన కూడా బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. అంటే బీజేపీ ఓటు బ్యాంకు తమిళనాడులో కొంత పెరిగింది. అన్నాడీఎంకే ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత బలంగానే ఉంది. వీళ్ళతో జతకట్టిన పిఎంకే పార్టీ కూడా ఉత్తర తమిళనాడులో వాళ్ళు కూడా చాలా వరకు ఓట్ షేర్ వాళ్ళకి గట్టిగానే ఉంది. సో గట్టి పోటీనైతే అన్నాడీఎంకే ఇస్తుంది. 70 నుంచి 90 స్థానాలు కైవసం చేసుకుని రెండో పార్టీ, అతిపెద్ద పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే అవతరిస్తుంది అనేది బెట్టింగ్ రాయిళ్ళు పందెం కాస్తూ ఉన్నారు. మరి విజయ పరిస్థితి ఏంటయ్యా అంటే విజయ్కి 5 నుంచి 12 స్థానాలు మాత్రమే వస్తాయని ఈ బెట్టింగ్ అంతా రాయిళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. 5 నుంచి 12 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతారు. బట్ తను చీల్చే ఓటు బ్యాంకు మాత్రం ఖచ్చితంగా 18-19% నుంచి 22-24% వరకు ఉండొచ్చు. చాలా చోట్ల నియోజకవర్గాల్లో 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టాడు విజయ్. అంటే ఒక 10,000, 15,000, 20,000 ఖచ్చితంగా ఓట్ షేరు ప్రతి నియోజకవర్గం నుంచి విజయ్కి వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే అంటే సీట్లు తక్కువ వచ్చినా సరే త్రిముఖ పోటీ కాబట్టి అటు డిఎంకే, అన్నాడీఎంకే, టీవీకే 3 పార్టీలు ఓట్లు చీల్చుకుంటాయి కాబట్టి ఆ గెలిచే అభ్యర్థుల గెలుపు మార్జిన్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. పెద్ద మార్జిన్లో గెలిచే అవకాశం లేదు. ఒక 5,000 ఓట్లు, 10,000 ఓట్లు ఈ తేడాతో మాత్రమే ఓడిపోవడమో లేదంటే విజయం సాధించడమో జరుగుతుంది ఈ త్రిముఖ పోటీలు. సో ఆ విధంగా విజయ్ ఓట్ షేర్ని చీల్చడంలో మాత్రం ప్రముఖ పాత్ర పోషిస్తాడు. కానీ సీట్లు మాత్రం 5 నుంచి 12 స్థానాలకే పరిమితం అవుతుంది అని ఈ బెట్టింగ్ రాయిళ్ళు భావించి ఆయా 3 పార్టీలపైన ఈ అంశాల్లో అధికారాన్ని డిఎంకే కైవసం చేసుకుంటుంది. 120 నుంచి 150 స్థానాల వరకు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే ఉంటుంది. 70 నుంచి 90 స్థానాలు గెలుచుకుని విజయ పార్టీ 5 నుంచి 12 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. అంటే డిఎంకే మీద 1:1 రేషియోలో, అన్నాడీఎంకే మీద 1:2 రేషియోలో ఈ బెట్టింగ్లు అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. సో బెట్టింగ్ రాయిళ్ళ అంచనా నిజమవుతుందా లేదంటే 29వ తేదీన సాయంత్రానికల్లా కూడా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చే ఉంది. ఆ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో ఆ ఫలితాల్లో మరి ఏం
బయటపడుతుంది ఏంటి అన్నది అయితే వేచి చూడాలి. బెట్టింగ్ రాళ్ళు ఎన్ని బెట్టింగ్లు కాసినా, సెఫాలజిస్టులు సర్వే సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా, ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ ఎన్ని ఉన్నా సరే ఓటర్ల తీర్పు అనేది ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. మే 4వ తేదీన మరి ఈ బెట్టింగ్ రాళ్ళు సర్వే ఫలితాల ఇవే అంచనాలని మరి నిజం చేస్తారా తమిళనాడు ఓటర్లు, లేదంటే వీటన్నింటినీ తలకిందులు చేసేలాగా అన్నాడీఎంకేకి ఏమైనా అధికారాన్ని కట్టబెడతారా, డిఎంకే ఏమైనా ప్రతిపక్షంలో పెడతారా, లేదంటే విజయ పార్టీ వైపు మొగ్గు చూపి విజయంని సీఎం చేస్తారా, లేదు అంటే విజయ్ని 3వ స్థానానికే పరిమితం చేస్తారా అన్నదైతే వేచి చూడాలి. బట్ బెట్టింగ్లు అయితే జోరుగా సాగుతున్నాయి. అందరి టార్గెట్ కూడా మళ్ళా డిఎంకే అనేది ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందనేది వేచి చూడాలి. ఇప్పుడైనా ఏదైతే తమిళనాడు ఎలక్షన్లు ఏ పార్టీ విజయాన్ని సాధిస్తుంది, ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, ఏ పార్టీ 3వ స్థానం, కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు, బెట్టింగ్ రాయల్ అంచనాలు నిజమవుతాయా, మీ అభిప్రాయానికి కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.